హాయ్ అండి అందరికీ. పొద్దునొండిన రైస్ మిగిలిపోయిందా? నైట్‌కి వైట్ రైస్ తినమంటున్నారా మీ పిల్లలు? అయితే ఇలా చేసి పెట్టండి. లొట్టలేసుకుంటూ తింటారు. చాలా ఈజీ అండి. ఆయిల్ ఏసుకొని 2 ఎగ్స్ ఏసుకోండి. దాంట్లో కొంచెం కారం, కొంచెం సాల్టు, కొంచెం పసుపు వేసేసి బాగా కలిపేయండి. కలిపేసి ఇది అయిపోయిన తర్వాత పక్కకి తీసేసుకోండి ఒక ప్లేట్‌లోకి. తీసుకొని దాంట్లో మళ్ళీ ఇంకొంచెం ఆయిల్ ఏసుకొని జీరా ఏసుకోండి. జీరా ఏసుకుంటే అరుగుదల బావుంటుంది. కొంచెం పచ్చిమిర్చి, తరిగిన ఆనియన్స్ ఏసుకొని, క్యారెట్ ముక్కలేసుకోండి. సన్నగా తరుక్కోండి క్యారెట్. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోండి. తర్వాత వచ్చి రైస్ మీరు పొడి పొడిగా చేసుకోండి, గడ్డలు లేకుండా ఎక్కడ. తర్వాత అది కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం సాల్టు, సగం స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత చిల్లీ సాస్ వేసుకోండి కొంచెం. నెక్స్ట్ సోయా సాస్ కొంచెం వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసేయండి. కలిపేసి పక్కన పెట్టుకున్న ఎగ్ దాంట్లో వేసేయండి. ఫైనల్గా కొత్తిమీర పుదీనా వేసేసుకోండి, కలిపేసుకోండి. ఇంకంతేనండి, ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇలా చేసి ఇవ్వండి కంపల్సరీ. అస్సలు కొంచెం కూడా మిగిలి పెట్టకుండా తినేస్తారు మీ పిల్లలు. నా చిన్న కూతురు పెట్టి ఇచ్చేసానండి. తనైతే ఫుల్ ఖుషి అనమాట. వైట్ రైస్ తినవే అంటే నేను తిన్నానింది. ఇలాగైతే రొట్టెలు వేసుకుంటూ తింటుంది. బాగా నచ్చిందనింది. ఈ వీడియో నచ్చితే లైక్